దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి 2 శుభవార్తలనైతే చెప్పాయి. సో, ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 10,000, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10,000కైతే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంతో పాటు ఈ పీఎం కిసాన్‌లో కొత్తగా రైతు ఐడీ అనేది ఒకటి కంపల్సరీ చేయడం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి, అదేనండి రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. సో, ఈ నిధులనేవి కేటాయించినప్పటికీ ఎప్పుడు ఈ రైతు భరోసా పథకం ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. చాలా వరకు చూస్తూ ఉంటే మాత్రం పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే పడతాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే ఈ డబ్బులని విడుదల చేస్తుందంటూ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో, మరి పీఎం కిసాన్ నిధులు అనేవి మనకి ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకి డబ్బులు అనేవి ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఇక ఇలాంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ని అయితే తీసుకొచ్చింది. ఆ రూల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగానికి అమలయ్యే విధంగా అయితే చూస్తున్నట్లు పేర్కొన్నారనమాట. ఆ రూల్ ఏంటో కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. సో, తప్పనిసరిగా రైతులందరూ కూడా కంపల్సరీగా దీనైతే తీసుకోవాల్సి ఉంటుంది. రైతుల కోసం స్పెషల్గా రైతు ఐడి అనేది తీసుకురావడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నిబంధనలు అయితే మార్పులు చేర్పులు చేశారు. కొత్తగా ఎవరైనా వ్యవసాయ భూమి కలిగి ఉండి పేరు కనుక వచ్చినట్లయితే కొత్త దరఖాస్తు కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేశారు. పథకం అనేది పక్కదారి పట్టకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ కూడా కసరత్తు అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచే ఈ కొత్త రైతు ఐడి అనేది కంపల్సరీ చేసినట్లు పేర్కొంటూ ఉన్నారు. ఈ కొత్త నిబంధనలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులకు కూడా అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పకనే చెప్పింది. ఇక రైతులు ఎవరైనా కానీ మనకి పీఎం కిసాన్లో రిజిస్టర్ అవ్వాలంటే తప్పనిసరిగా రైతు ఐడిని అయితే పొందవలసి ఉంటుంది. అసలు ఈ రైతు ఐడి ఏంటి, రైతు ఐడి అనేది ఎలా తీసుకోవాలి, ఎవరిస్తారు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు ఐడి, మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్న, అదేవిధంగా రైతు భరోసా లేదా మనకి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అన్నదాత సుఖీభవ పథకంలో రైతు ఐడి అనేది ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. కొత్త దరఖాస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాలు ఇచ్చారు. సో, ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో అయితే పకడ్బందీగా అమలవుతున్నట్లు, ఇది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి మనకి కాకుండా విడతల వారీగా అమలు చేస్తామని చెప్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నిబంధనలు మార్పు చేయడం జరిగింది. ఇకపై ఈ పథకానికి కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు ఉంటే తప్పనిసరిగా రైతుకు సంబంధించి గుర్తింపు ఐడి అనేది కలిగి ఉండాలని తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ప్రతి నెలా కూడా 2 లక్షలకు పైగా కొత్త అప్లికేషన్స్ అయితే వస్తున్నాయని, రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయడం ద్వారా సదరు దరఖాస్తుకు సంబంధించి వ్యవసాయ భూమి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ నమోదు ప్రక్రియ కూడా మరింత సులభతరం అవుతుందని మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే వెల్లడించాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం పీఎం కిసాన్కు స్కీమ్కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు రైతులందరూ కూడా రిజిస్ట్రీలు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలో వారి రైతు యొక్క గుర్తింపు కార్డును కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక జనవరి 1 నుంచే మనకి దాదాపుగా 10 రాష్ట్రాల్లో ఈ విధానం అనేది అమల్లోకి వచ్చిందని సంబంధిత డిపార్ట్మెంట్ వారినే పూర్తిగా వర్గాలైతే తెలిపాయి. మిగతా రాష్ట్రాలకు త్వరలోనే విస్తరిస్తుందని, ప్రస్తుతం ఈ నిబంధనలు అనేవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అయితే అమలవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. ఈ రాష్ట్రాల్లో ఉండేవారు రైతు ఐడి తప్పనిసరిగా తీసుకోవాలి. రైతు ఐడి అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. రైతు ఐడి అంటే ఏంటి? కిసాన్ పెహచాన్ పత్ర లేదా రైతు ఐడి అనేది యాజమాన్య వివరాలు, పంట సాగు రకాలు, తదితర భూమి రికార్డుల వివరాలతో కూడిన ఆధార్ తరహా భూ ఆధార్ గుర్తింపు పత్రం అనమాట. రైతు ఐడి ద్వారా రూపొందించబడిన డేటా బేస్
ఫార్మర్ రిజిస్ట్రీగా పిలువబడుతుంది. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అగ్రిస్టాక్ కాంపోనెంట్ కింద ఉన్న 3 ఈ డిజిటల్లో ఇదొకటి అనమాట. ఏడాది మార్చి చివరి నాటికి 6 కోట్ల రైతులు గుర్తింపు కార్డులను అయితే రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 7వ తేదీ వరకు 1 కోటి మంది రైతులకు గుర్తింపు కార్డులను అయితే రూపొందించారు. వాళ్ళకి సంబంధించిన పంట వివరాలు, పంటకు సంబంధించిన రకం, వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ఐడీలో అయితే పొందుపరిచి ఉంటారనమాట. సో ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు మనకి ఎలాగైతే ఉందో ఇప్పుడు భూమికి సంబంధించి కూడా భూ ఆధార్ లాంటిది ఈ కార్డు అనేది అనమాట. దీంట్లో రైతు యొక్క పేరు నుంచి రైతు యొక్క వ్యవసాయం ఎప్పటి వరకు కొనసాగుతుందనే పూర్తి వివరాలు అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాన్నే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అనుసరించాల్సి వస్తుందన్నమాట. సో ఇక అన్నదాత సుఖీభవ పథకానికి మరియు పిఎం కిసాన్ పథకానికి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని ఒకసారి గమనించినట్లయితే పిఎం కిసాన్ డబ్బులు అనేవి మనకి ఫిబ్రవరి మొదటి వారంలో మనకి ఈ డబ్బులు అనేవి ఇవ్వబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధిలో ఈ బడ్జెట్లో 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా చెప్తున్నారు. సో అదే కనుక జరిగినట్లయితే బడ్జెట్లో దీని మీద బడ్జెట్ ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 10,000 రూపాయలు పిఎం కిసాన్ నుంచి తీసుకొని మరో 10,000 రూపాయలు ఈ పథకానికి జోడించి ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు అందే విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పిఎం కిసాన్ నిధి అంటే ఫిబ్రవరి 2వ వారంలో మొదటి వారంలో డబ్బులు కనుక విడుదలైతే ఫిబ్రవరి ఆఖరికి కానీ మార్చి మొదటి వారంలో కానీ ఏపీలో ఉండే రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా డబ్బులు అనేవి మనకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చిలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి అందుతాయనే ఒక ఆశ అయితే ఎక్కువగా నెలకొని ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రైతులందరికీ కూడా ఈ రైతు ఐడి రిజిస్ట్రేషన్లో కొంత మార్పులు చేర్పులు అయితే చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి మాత్రం రైతులు తప్పనిసరిగా వాళ్ళైతే ఈ పిఎం కిసాన్లో రిజిస్టర్ ఉన్న రైతులకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే చూడాలి. అన్నదాత సుఖీభవ వెబ్సైట్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మాత్రం తప్పనిసరిగా రైతు ఐడి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో ఇవి రెండైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక డబ్బులు అనేవి మాత్రం ఫిబ్రవరిలో పిఎం కిసాన్ నిధులు అయితే విడుదలవుతాయి. మార్చిలో ఆంధ్రప్రదేశ్లో రైతులకైతే డబ్బులు అనేవి విడుదలవడం జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ అయితే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవడైనా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ తోటి రైతులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి.